నమస్తే అండి. ఈ ఎపిసోడ్లో మనము సైన్స్ అండ్ టెక్నాలజీ మే డిస్కస్ చేద్దాము. సైన్స్ అండ్ టెక్నాలజీ మేలో చాలా ఉంది. బేసిక్గా ఒకటి న్యూస్లో ఉంది, ఎందుకు న్యూస్లో ఉంది అన్న డిస్కషన్ ఎక్కువ ఉంటుంది. కొన్ని టెక్నికల్గా డెప్త్కి వెళ్ళే క్వశ్చన్స్ ఉన్నాయి. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ మనకు న్యూస్లో ఉంది సర్ట్ అన్నది క్రిటికల్ ఫ్లాస్. బేసిక్గా సర్ట్ అన్నది ఒక ఆర్గనైజేషన్, మనకి ఇండియాలో ఉండే ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే ఒక వార్నింగ్ నోట్ని రిలీజ్ చేసింది. మీరు స్క్రీన్ మీద నేను రౌండ్ ఆఫ్ చేస్తున్నాను వార్నింగ్ నోట్ నంబర్. ఆ వార్నింగ్ నోట్ నంబర్ ఇంపార్టెంట్. ఈ వార్నింగ్ నోట్ రిలీజ్ చేసింది. అయితే ఈ వార్నింగ్ నోట్ దేనికి సంబంధించింది అన్నది అడగొచ్చు. గూగుల్ క్రోమ్లో క్రిటికల్ ఫ్లాస్ ఉన్నాయంటే గూగుల్ క్రోమ్ మనం వాడేటప్పుడు మన డేటా బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకనే మీరు ఎప్పటికప్పుడు గూగుల్ క్రోమ్ని అప్డేట్ చేస్తూ ఉండాలి అని చెప్పడానికి ఈ వార్నింగ్ నోట్ని సర్ట్ ఇన్ రిలీజ్ చేసింది. ఇక్కడ ఉంది చూడండి. దట్ వర్ ఫౌండ్ ఆర్ కన్సిడర్డ్ వెరీ సీరియస్ అండ్ హ్యాకర్స్ కెన్ యాక్సెస్ యూజర్ సిస్టమ్స్ అండ్ డేటా ఫ్రమ్ అఫార్. సో బేసిక్గా మీరు ఎప్పుడైనా సరే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. మీ బ్రౌజర్ లేకపోతే మీ డేటా హ్యాకర్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి సర్ట్ ఇన్ ఒక వార్నింగ్ ఇష్యూ చేసింది. ఆ వార్నింగ్ నోట్ నంబర్ ఇది. నోట్ నంబర్ అడగకపోవచ్చు, కానీ దేనికి సంబంధించిన వార్నింగ్ అని అడగచ్చు. అయితే మనకి బ్యాక్గ్రౌండ్లో సర్టన్ గురించి తెలియాలి. సర్టన్ అన్నది నేషనల్ నోడల్ ఏజెన్సీ. బేసిక్గా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఇక్కడ ఉంది చూడండి. కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ అండ్ వెన్ దే అక్కర్. కంప్యూటర్ సెక్యూరిటీకి సంబంధించిన ఇన్సిడెంట్స్ని ట్రాక్ చేయడము, వాటిని సాల్వ్ చేయడము, వాటిని రిపోర్ట్ చేయడము సర్ట్ చేస్తుంది. అయితే సర్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తుంది. దాని ప్రైమరీ పర్పస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు సెక్యూరింగ్ ఇండియన్ సైబర్ స్పేస్. మీకు గ్రూప్ 1లో సైబర్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ టాపిక్, అక్కడ కూడా మీకు ఇది ఇంపార్టెంట్. అయితే సర్ట్ 2004 నుండి వర్క్ చేస్తుంది. కాకపోతే సర్ట్కి స్టాట్యూటరీ స్టేటస్ ఐటీ యాక్ట్ 2008 కింద స్టాట్యూటరీ స్టేటస్ ఇచ్చారు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. వెన్ వాజ్ సర్ట్ ఎస్టాబ్లిష్డ్ అంటే 2004. సర్ట్ ఎస్టాబ్లిష్డ్ అంటే 2004. సర్టన్కి ఎప్పుడు స్టాట్యూటరీ స్టేటస్ వచ్చింది అంటే ఐటీ యాక్ట్ కింద స్టాట్యూటరీ స్టేటస్ వచ్చింది. సో బేసిక్గా ఎనీథింగ్ టు డూ విత్ సైబర్ సెక్యూరిటీ ఇన్ ఇండియా దీన్ని హ్యాండిల్ చేసేది సర్టన్. ఇది సర్టన్కి సంబంధించిన డీటెయిల్స్. దాని తర్వాత నెక్స్ట్ మనకి సన్ సిగ్నిఫికెంట్ సోలార్ ఫ్లేర్స్ని ఎమిట్ చేసింది అని చెప్పి న్యూస్లో వచ్చింది. అయితే ఈ సన్ స్పాట్ పేరు AR3663. ఈ సన్ స్పాట్ ఇంపార్టెంట్. AR3663 అనే సన్ స్పాట్ నుండి సోలార్ ఫ్లేర్స్ ఎమిట్ అయినాయి అని న్యూస్లో ఉండే. మనకి బ్యాక్గ్రౌండ్లో సబ్జెక్ట్లో సోలార్ ఫ్లేర్స్ అంటే ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సోలార్ ఫ్లేర్స్ అన్నవి ఎనర్జీ బర్స్ట్, భయంకరమైన ఎనర్జీ బర్స్ట్ని వాళ్ళు సోలార్ ఫ్లేర్ అని అంటారు. సన్ సర్ఫేస్ మీద ఏదైనా ఎనర్జీ బ్లాస్ట్ అయితే దాన్ని సోలార్ ఫ్లేర్స్ అని అంటారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోలార్ ఫ్లేర్స్ అన్నవి బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడి నుండి ఫ్రమ్ సన్ స్పాట్స్. ఎక్కడ అవుతుంది? సన్స్ సర్ఫేస్ మీద అవుతుంది. ఓకే, దీంట్లో ఏమవుతుందంటే ఎక్కువ మ్యాగ్నెటిక్ ఎనర్జీ రిలీజ్ చేయడం వల్ల ఈ బర్స్ట్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఎనర్జీ, సన్స్ సర్ఫేస్, సన్ స్పాట్స్, సోలార్ ఫ్లేర్, బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి COVID-19కి సంబంధించి కొన్ని వేరియంట్స్ న్యూస్లో ఉండే. ఇప్పుడు కొత్తగా వచ్చిన వేరియంట్ FLIRT, ఈ ఫ్లర్ట్. దిస్ టర్మ్ వాజ్ అ న్యూస్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అడుగుతారు. బేసిక్గా ఫ్లర్ట్ ఇస్ అ న్యూ నేమ్ దట్ ఈస్ గివెన్ టు న్యూ COVID-19 వేరియంట్స్. ఇక్కడ ఉన్నాయి చూడండి. వేరియంట్స్ విత్ ఇన్ ద ఒమ్నిక్రాన్ GN1 లీనియేజ్ నోన్ యాజ్ ఫ్లర్ట్ ఇంక్లూడింగ్ KP2, KP1.1 వేరియంట్స్. ఈ వేరియంట్స్ యునైటెడ్ స్టేట్స్లో బాగా స్ప్రెడ్ అవుతున్నాయి, తొందరగా స్ప్రెడ్ అవుతున్నాయి అన్న న్యూస్. సో మీకు FLIRT అన్న పేరు ఇంపార్టెంట్. తర్వాత సెంట్రల్ మరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. కోరల్ రీఫ్స్ బాగా వైడ్ స్ప్రెడ్ బ్లీచింగ్ అవుతుంది కోరల్ రీఫ్స్ లక్షద్వీప్ సీలో అని చెప్పి రిపోర్ట్ చేయడం జరిగింది. సో మనకి సెంట్రల్ మరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇంపార్టెంట్. ఎక్కడ బాగా కోరల్ రీఫ్ బ్లీచింగ్ అవుతుంది అంటే లక్షద్వీప్ ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకి గోల్డెన్ అన్న పదం న్యూస్లో ఉంది. గోల్డెన్ అన్న పదంకి అర్థం ఏంటంటే ఫ్రీ స్టాండింగ్ షీట్ మేడ్ ఆఫ్ గోల్డ్. దీన్ని ఎవరు తయారు చేశారు అంటే సైంటిస్ట్ అట్ స్వీడన్స్ లింగ్పాంగ్ యూనివర్సిటీ. ఇప్పుడు మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయింది, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. దాంట్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇచ్చినంత
డెప్త్కి క్వశ్చన్స్ ఇవ్వకపోవచ్చు, కానీ పేపర్ కొంచెం అదే ప్యాటర్న్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇట్లాంటివి న్యూస్లో వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే గోల్డెన్ అన్న పదం రీసెంట్గా న్యూస్లో ఉండే, దాన్ని ఎవరు తయారు చేస్తారు, లేదా a freestanding sheet made of gold called golden was recently created by which of the following countries అని ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్వీడన్స్ లింక్పోయింగ్ యూనివర్సిటీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 52 క్యాన్క్రీ ఈ అన్నది న్యూస్లో ఉండింది. 52 క్యాన్క్రీ ఈ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అంటారు. అది యాక్చువల్లీ ఒక సూపర్ ఎర్త్. దీన్ని రీసెంట్గా డిస్కవర్ చేశారు మన సోలార్ సిస్టమ్ దగ్గర. ఇంకో సూపర్ ఎర్త్ని డిస్కవర్ చేశారు. ట్వైస్ ఎర్త్స్ సైజ్ ఉంది ఇది. మనకి ఈ డీటెయిల్స్ అవసరం లేదు, కానీ ఈ 55 క్యాన్క్రీ ఈ అంటే ఏంటి అంటే రీసెంట్లీ డిస్కవర్డ్ సూపర్ ఎర్త్, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఇది చాలా న్యూస్లో ఉంది, చాలా కాంట్రవర్షియల్ అయింది. మన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ద్వారా కంపెనీ ఏదైతే ప్రొడక్షన్ కంపెనీ ఉందో ఆస్ట్రాజెనెకా, వీళ్ళు ఒప్పుకున్నారు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల రేర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని. అయితే ఆ రేర్ సైడ్ ఎఫెక్ట్ ఏంటి అన్నది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఆ రేర్ సైడ్ ఎఫెక్ట్ పేరు థ్రోంబోసిస్. థ్రోంబోసిస్ అంటే బ్లడ్ క్లాట్స్ అవ్వడం, అంటే మన వెయిన్స్లో బ్లడ్ క్లాట్స్ అవ్వడాన్ని థ్రోంబోసిస్ అంటారు. సో థ్రోంబోసిస్ అనే డిసీజ్ రీసెంట్గా న్యూస్లో ఉండే. ఎందుకు అంటే కోవిషీల్డ్ కంపెనీ వాళ్ళ వ్యాక్సిన్ ద్వారా ఈ థ్రోంబోసిస్ అనే డిజీజ్ వచ్చే ఛాన్స్ ఉంది, రేర్ సైడ్ ఎఫెక్ట్ ఇది అని డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి అది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏం ఇంపార్టెంట్, థ్రోంబోసిస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ రేర్ కండిషన్ విత్ ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ క్లాట్స్ అకంపెనీడ్ బై లో ప్లేట్లెట్ కౌంట్. బ్లడ్ క్లాట్స్ అవుతాయి బాడీలో, ప్లేట్లెట్ కౌంట్ సడన్గా తగ్గిపోతుంది. మనకి వాటి క్యారెక్టరిస్టిక్స్ వచ్చి బ్రెత్లెస్నెస్, చెస్ట్ పెయిన్, రెడ్ స్పాట్స్, తర్వాత హెడ్ఏక్స్, నమ్నెస్ ఇన్ బాడీ పార్ట్స్. ఇది ఒక్కొక్కసారి హార్ట్ అటాక్స్కి కూడా దారితీస్తుంది. రీసెంట్ టైమ్స్లో చాలామంది సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నాను అని అంటున్నారు. దానికి కారణం కోవిడ్ వ్యాక్సిన్స్ అంటున్నారు. సో ఇది దానికి కోరిలేట్ చేయొచ్చు. దాని మీద చాలా డిస్కషన్ జరిగింది కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్లో ఉండింది ఇండియన్ ఓషన్ బేసిన్ వైడ్ ఇండెక్స్. ఈ ఇండియన్ ఓషన్ బేసిన్ వైడ్ ఇండెక్స్ అన్నది ఒక స్టడీ. ఈ స్టడీ బేసిక్గా డెంగ్యూకి సంబంధించింది. అంటే మీకు ఫస్ట్ క్వశ్చన్, ఇండియన్ ఓషన్ బేసిన్ వైడ్ ఇండెక్స్ డెంగ్యూని మనకి వచ్చే అవుట్ బ్రేక్స్, అంటే ఈ వెదర్ ఫినామినన్, వెదర్లో వచ్చే చేంజెస్ వల్ల డెంగ్యూ బాగా స్ప్రెడ్ అవుతుంది నార్దర్న్ ఇంకా సదర్న్ హెమిస్ఫియర్స్లో అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. సో మనకి క్వశ్చన్ ఏమని అడుగుతారంటే, అకార్డింగ్ టు ఇండియన్ ఓషన్ బేసిన్ వైడ్ ఇండెక్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజీజెస్ ఆర్ స్ప్రెడ్డింగ్ వైడ్లీ బికాస్ ఆఫ్ చేంజెస్ ఇన్ క్లైమటాలజీ అని అడుగుతారు. అంటే కింది వాటిలలో ఏ డిజీజ్ క్లైమటికల్ చేంజెస్ వల్ల స్ప్రెడ్ అవుతుంది ఈ ఇండెక్స్ ప్రకారం అన్నది ప్రశ్న. సో ఇండియన్ ఓషన్ బేసిన్ ఇండెక్స్ అనేది ఒక క్లైమటాలజికల్ ఇండెక్స్. దాని బేసిక్ పర్పస్ ఏంటి అంటే క్లైమేట్ వేరియబిలిటీ, క్లైమేట్ ఎట్లా మారుతుంది ఇండియన్ ఓషన్ దగ్గర అన్నది ప్రిడిక్ట్ చేయడం దాని బేసిక్ పర్పస్. సో ఈ ఇండెక్స్ ప్రకారం డెంగ్యూ పెరగడానికి కారణం, డెంగ్యూ స్ప్రెడ్ అవ్వడానికి కారణం క్లైమేట్లో వచ్చే మార్పులు. దాని తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్లో డెంగ్యూ అంటే ఏంటో తెలియాలి. డెంగ్యూ అనేది ఒక మస్కిటో బోర్న్ వైరల్ ఇన్ఫెక్షన్. అది బేసిక్గా ట్రాపికల్ ఇంకా సబ్ ట్రాపికల్ క్లైమేటిక్ కండిషన్స్లో వస్తుంది. అర్బన్ సెమీ అర్బన్ ఏరియాస్ రెండు ఎఫెక్ట్ అవుతాయి. ఏ మస్కిటో ద్వారా అది స్ప్రెడ్ అవుతుంది అని చాలాసార్లు అడుగుతారు. మీరు ఇది ఇంపార్టెంట్, ఎడీస్ మస్కిటో, మస్కిటో బోర్న్ వైరల్ ఇన్ఫెక్షన్, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఎడీస్ మస్కిటో వల్ల స్ప్రెడ్ అయ్యే ఇంకేమన్నా డిసీజెస్ ఉన్నాయా అంటే జికా, చికెన్ గురియా, yellow fever, ఇవి కూడా ఎడీస్ మస్కిటోస్ వల్ల స్ప్రెడ్ అవుతాయి. దాని తర్వాత నెక్స్ట్ ఎడీస్ మస్కిటోకి మిగతా మస్కిటోస్కి ఉన్న డిఫరెన్సెస్ కూడా నేను ఇంక్లూడ్ చేశాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో డిసీజెస్ మీద కొంచెం డీటెయిల్గా వెళ్తున్నారు. అయితే ఈ మస్కిటోస్ వేరే మస్కిటోస్కి మనకి ఎట్లా డిఫరెన్స్ తెలుస్తుంది అంటే, ఈ మస్కిటోస్కి వైట్ మార్కింగ్స్ ఉంటాయి వాళ్ళ కాళ్ళ మీద. దాని తర్వాత మనకి నెక్స్ట్ న్యూస్లో ఉన్నది ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇంగ్లాండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ HT3386 అనే ఒక కొత్త సీడ్ వెరైటీని ఇంట్రడ్యూస్ చేసింది ఏ క్రాప్కి సంబంధించి అన్నది ఇంపార్టెంట్. 386 అన్నది ఏ సీడ్ వెరైటీ ఇంపార్టెంట్ మనకి, ఫస్ట్ వీట్ సీడ్ వెరైటీ. దాని తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది దేనికి డెవలప్ చేశారు, దీన్ని మెయిన్గా డెవలప్ చేయడానికి కారణం వీటికి వచ్చే ఎల్లో డిజీజ్ని కౌంటర్ చేయడానికి దీన్ని డెవలప్ చేయడం జరిగింది.
దాని తర్వాత పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక ఎంజైమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. దీనివల్ల ఏంటంటే ఫుట్ రాట్ డిజీజ్, ఈ ఫుట్ రాట్ డిజీజ్ బాస్మతి రైస్కి వస్తుంది. సో ఫుట్ రాట్ డిజీజ్ రాకుండా ఉండడానికి కొత్త ఎంజైమ్ని కనుక్కున్నారు. ఎంజైమ్ పేరు ఇంపార్టెంట్, ట్రైకోడర్మా ఆస్పెరిల్లమ్ అనే ఎంజైమ్ దేనికి సంబంధించింది, లేదా మీకు సింపుల్గా ఇవన్నీ కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఫుట్ రాట్ డిజీజ్ ఏ క్రాప్కి వస్తుంది అని అడుగుతారు, బాస్మతి రైస్కి వస్తుంది. దాని తర్వాత AI డెడ్ బాట్స్ అన్న టర్మ్ న్యూస్లో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే చాలామంది AI ద్వారా వాళ్ళ చనిపోయిన రిలేటివ్స్ ఫిగరెన్స్ని, ఇంటరాక్టివ్ వాయిసెస్ని తయారు చేస్తున్నారు, అంటే వాళ్ళ వాయిస్తోని అవన్నిటితో. ఇట్లాంటివి తయారు చేయడం వల్ల సైకలాజికల్ ఇంపాక్ట్ హ్యూమన్స్ మీద, ఆల్రెడీ చనిపోయిన వ్యక్తుల ఇవి డిజైన్ చేయడం వల్ల వచ్చే సైకలాజికల్ ఇంపాక్ట్ మీద డిస్కషన్ జరుగుతుంది. సో బేసిక్గా AI డెడ్ బాట్స్ అన్నది ఏంటి అంటే హ్యూమన్ కౌంటర్ పార్ట్స్, ఆల్రెడీ చనిపోయిన వాళ్ళ వాయిస్తో హ్యూమన్ కౌంటర్ పార్ట్స్ని తయారు చేయడం. ఎందుకు న్యూస్లో ఉంది అంటే దానివల్ల సైకలాజికల్ ఇంపాక్ట్, ఆల్రెడీ చనిపోయిన వాళ్ళ వాయిస్ ఇంకా వినడము, వాళ్ళతో టచ్లో ఉన్నట్టు ఫీల్ అవ్వడం, దీనివల్ల వచ్చే సైకలాజికల్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అన్న దాని మీద డిస్కషన్ జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇస్రో PS4 అన్నది లాంచ్ చేసింది సక్సెస్ఫుల్గా May 9th, 2024. అయితే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ టైం 3D ప్రింటింగ్ వాడి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో మనకి 3D ప్రింటింగ్తో లాంచ్ అయిన శాటిలైట్ ఏంటి అంటే PS4, అది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత బెంగళూరు బేస్డ్ కంపెనీ FWD 200B అనే ఒక ఇండిజీనియస్ బాంబర్ని ఇంట్రడ్యూస్ చేసింది. చాలా చాలా ఇంపార్టెంట్. FWD 200B అన్నది న్యూస్లో ఉంది. వాట్ వాజ్ ఇట్ అంటే ఇట్ ఈస్ అ బాంబర్. దాన్ని ఇండియన్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది కాబట్టి ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఈ స్పెక్టర్ RG స్పేస్ అబ్జర్వేటరీ న్యూస్లో ఉంది. ఈ స్పెక్టర్ RG స్పేస్ అబ్జర్వేటరీ ఒక కొత్త పల్సర్ని డిస్కవర్ చేసింది. సో మీకు పల్సర్ గురించి అడగరు, ఈ స్పెక్టర్ RG స్పేస్ అబ్జర్వేటరీ ఎవరిది అడుగుతారు. ఇది జర్మన్ రష్యన్ ఇనిషియేటివ్. ఇది ఒక జర్మన్ రష్యన్ హై ఎనర్జీ ఆస్ట్రోఫిజిక్స్ ఇనిషియేటివ్ 2019లో లాంచ్ అయింది. ఇది ఇంపార్టెంట్. దీన్ని యాక్చువల్లీ ప్రోటాన్ M రాకెట్ మీద లాంచ్ చేయడం జరిగింది. దీని లొకేషన్ వచ్చేసి కజకిస్తాన్. ఈ డీటెయిల్స్ ఇంపార్టెంట్. సో మీరు స్పెక్టర్ RG స్పేస్ అబ్జర్వేటరీ అంటే రష్యన్ జర్మన్ ఇనిషియేటివ్ అని గుర్తుపెట్టుకోవాలి. 2019లో లాంచ్ అయింది. ప్రోటాన్ M రాకెట్ మీద లాంచ్ అయింది అండ్ కజకిస్తాన్లో దాని లొకేషన్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ఇస్రో ఫస్ట్ ప్రీ బర్నర్ ఇగ్నేషన్ ట్రయల్, అంటే ప్రీ బర్నర్ ఇగ్నేషన్ అన్నది ఒక ఫ్యూయల్ అనమాట. దాన్ని ఫస్ట్ టైం ట్రై చేయడం జరిగింది. ఎక్కడ ట్రై చేశారు అంటే IPRC మహేంద్రగిరిలో ట్రై చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఈ IPRC మహేంద్రగిరిలో ఈ ప్రీ బర్నర్ ఇగ్నేషన్ ట్రయల్ ఫస్ట్ టైం కండక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఈ ట్రయల్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అన్న దానికంటే ఈ ఫ్యూయల్ని ఎట్లా తయారు చేశారు అన్నది ఇంపార్టెంట్. ట్రై ఇథనలియం అండ్ ఇథైల్ బోరాన్ ఈ రెండింటిని కలిపి ఈ ఫ్యూయల్ని తయారు చేయడం జరిగింది. ఇంతవరకు గుర్తుంటే సరిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కంటిన్యూస్గా న్యూస్లో ఉంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నాసాద్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ రీసెంట్గా ఒక కెమికల్ K2 ఎక్సో ప్లానెట్లో ఉంది అన్నది డిస్కవర్ చేసింది. 50% కంటే ఎక్కువ ఆ కెమికలే ఉంటుంది అని. సో డైమెథైల్ సల్ఫైడ్ కెమికల్ పేరు గుర్తుపెట్టుకోండి, K218B గుర్తుపెట్టుకోండి. అది ఏంటి అంటే ఇట్స్ అన్ ఎక్సో ప్లానెట్, అది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి FLVCR2 అనేది న్యూస్లో ఉంది. FLVCR2 అన్నది ఏంటి అంటే అదొక ప్రోటీన్. అది ఎందుకు న్యూస్లో ఉంది అనే కంటే ఈ ప్రోటీన్ వల్ల వచ్చేది ఏంటి అంటే దీని వల్ల ఎసెన్షియల్ న్యూట్రియన్స్ బ్రెయిన్కి వెళ్తాయి. ఎసెన్షియల్ న్యూట్రియన్ క్లోరిన్ అనే ఎసెన్షియల్ న్యూట్రియన్ బ్రెయిన్కి వెళ్ళడానికి ఈ ప్రోటీన్ హెల్ప్ చేస్తుంది అనమాట. అయితే ఈ ప్రోటీన్
తగ్గిపోతుంది, చాలామందికి ప్రోటీన్ ఉండట్లేదు అని చెప్పడానికి న్యూస్లో ఉండింది. మీరు మాత్రం ఈ FLVCR2 అన్నది ఏంటి, అది దేనికి ఇంపార్టెంట్ అన్నది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి లిబర్ కాంజెంటల్ అమోరిసిస్ అనే ఒక డిజీజ్ న్యూస్లో ఉండింది. ఈ డిజీజ్ ఎందుకు న్యూస్లో ఉండిందంటే ఇది ఒక జెనెటిక్ ఐ డిజార్డర్. బ్లైండ్నెస్, పుట్టుకతోనే బ్లైండ్నెస్ వచ్చే డిజార్డర్ ఇది. సో ఈ జెనెటిక్ ఐ డిజార్డర్ పేరు LCA. ఈ జెనెటిక్ ఐ డిజార్డర్కి ఫస్ట్ టైం విజన్ని రిస్టోర్ చేశారు. అంటే ఆ జెనెటిక్ డిజార్డర్ ఉన్న ఒక వ్యక్తికి విజన్ని రిస్టోర్ చేశారు. అంటే పుట్టుకతో గుడ్డున్న వాళ్ళకి మళ్ళీ చూపు రాదంటారు కదా, ఆ చూపు తీసుకొచ్చారు. అందుకనే ఇది ఇంపార్టెంట్. అయితే ఏమి యూజ్ చేసి తీసుకొచ్చారు అంటే CRISPR Cas9 అనే టెక్నాలజీతోని దీన్ని రెస్టోర్ చేయడం జరిగింది. మీకు ఈ డిజీజ్ అదొక జెనెటిక్ బ్లైండ్నెస్ ఫ్రమ్ బర్త్ డిజీజ్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆరోగ్య మైత్రి క్యూబ్ భీష్మ పోర్టల్ని వాడి పోర్టబుల్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ని కండక్ట్ చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆగ్రాలో. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇనిషియేటివ్ ఇది అన్నది తెలియాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిప్లాయిడ్ దిస్ ఇన్నోవేటివ్ మెడికల్ సొల్యూషన్ aimed at enhancing rapid medical response capabilities during emergencies. Bhishma portal cubules are integral to Project Bhishma. Project Bhishma is basically a project where టెంపరీ మేక్ షిఫ్ట్ మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ని హితా మైత్రి, మనం ఈ హితా మైత్రి సహయోగ్ అనేటి మనము వేరే కంట్రీస్కి రిలీఫ్ ఆపరేషన్స్లో చేసిన ఆపరేషన్స్ పేర్లు అనమాట. అవి మైత్రి ప్రాజెక్ట్ అంటారు, ఆపరేషన్ మైత్రి అంటారు. సో దాంట్లో మనం ఈ ప్రాజెక్ట్ భీష్ని యూజ్ చేసాం. దాని తర్వాత నెక్స్ట్ మనకి డిజాస్టర్స్లో మనకి మేలో వచ్చిన డిజాస్టర్ పేరు రెమెల్. ఈ రెమెల్ డిజాస్టర్ వెస్ట్ బెంగాల్ ఇంకా బంగ్లాదేశ్ని ఎఫెక్ట్ చేసింది. పార్ట్స్ ఆఫ్ తెలంగాణ కూడా ఎఫెక్ట్ అయినాయి. దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినాయి. కొన్నిసార్లు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే మేలో ఫ్లాష్ ఫ్లడ్స్ ఏ కంట్రీలో వచ్చినాయి, ఈ సైక్లోన్ ఎక్కడొచ్చింది అని అడుగుతారు. సో అట్లీస్ట్ మనకి ఎక్కడొచ్చింది, డిజాస్టర్ ఏంటి, ఎక్కడొచ్చింది తెలియాలి. యూజువల్గా నేను స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే ఒక టేబుల్ లాగా వేసుకోమని చెప్తాను. ఆ టేబుల్లో డిజాస్టర్ ఏ టైప్ ఆఫ్ డిజాస్టర్, దాని తర్వాత దానికి ఒకవేళ నేమ్ ఉంటే నేమ్, దాని తర్వాత లొకేషన్. ఇంకా ఇప్పుడు కాదు కానీ ఇంతకుముందు ఒక 6-7 years ముందు అయితే ఏం చేసేవాళ్ళు అంటే డేట్ కూడా అడిగేవాళ్ళు, డిజాస్టర్ డేట్. ఇప్పుడు అది అడగట్లేదు, కానీ అట్లీస్ట్ ఇదన్నా నేమ్, మంత్ మీరు మంత్ మేకి మేది, జూన్కి జూన్ అది చేసుకోవచ్చు, కానీ డిజాస్టర్ నేమ్, లొకేషన్ ఇంతవరకన్నా ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత పర్సన్స్ అండ్ న్యూస్లో ఓపెన్ ఏఐ తన వాయిస్ తన పర్మిషన్ లేకుండా యూజ్ చేసింది అని చెప్పి ఒక యాక్ట్రెస్ చెప్పడం జరిగింది. యాక్ట్రెస్ పేరు స్కార్లెట్ జాన్సన్. దీనితో ఎథిక్స్ ఇన్ ఏఐ అంటే నైతిక విలువల మీద ఏఐ ప్రభావం ఏంటి అన్న దాని మీద ఆల్రెడీ చాలా డిస్కషన్ జరుగుతుంది. దాన్ని ఇంకా కొంచెం పెంపొందించింది ఆమె క్లెయిమ్. సో అందుకనే ఇది ఇంపార్టెంట్. తర్వాత డామినిక్ థీమ్ అనే వ్యక్తి ఒక టెన్నిస్ ఆటగాడు. వారి రిటైర్మెంట్ని ప్రకటించారు. సో మనకి ఏ కంట్రీ అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి, ఏ స్పోర్ట్ అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. డామినిక్ థీమ్ అనే వ్యక్తి టెన్నిస్కి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్, ఆస్ట్రియా వారి కంట్రీ. దాని తర్వాత నెక్స్ట్ రష్యన్ ప్రెసిడెంట్ మళ్ళీ ఆల్రెడీ ఉన్న వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ లాగా రీఅపాయింట్ చేశారు. ఆయన పేరు మిఖైల్ మిషుస్టిన్ ఆయన పేరు. దాని తర్వాత ICC ఒక వెస్టిండీస్ క్రికెటర్ని బ్యాన్ చేసింది. పేరు ఇంపార్టెంట్, దేవాన్ థామస్ని 5 years బ్యాన్ చేసింది కరప్షన్ ఛార్జెస్ మీద. దాని తర్వాత కృష్ణ M. ఇల్లా భారత్ బయోటెక్ కో-ఫౌండర్ వారిని ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ హెడ్ లాగా ఎన్నుకోవడం జరిగింది. 2024 నుండి 2026 వరకు వారే హెడ్ లాగా ఉంటారు. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, దీని మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలోక్ శుక్లా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అవార్డ్స్కి వచ్చేసరికి పాపులర్ అవార్డ్స్ కంటే
ఇండియన్కి అవార్డు వచ్చినప్పుడు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలోక్ శుక్లా అనే వ్యక్తి ఒక ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్. వారు ఛత్తీస్గఢ్కి చెందిన వ్యక్తి. వారికి గోల్డ్మ్యాన్ ఎన్వైరన్మెంటల్ ప్రైజ్ 2024 ఇవ్వడం జరిగింది. గోల్డ్మ్యాన్ ఎన్వైరన్మెంటల్ ప్రైజ్ని ఎన్వైరన్మెంటల్ నోబెల్ ప్రైజ్ లాగా పరిగణిస్తారు. అయితే వారు లీడ్ చేసిన క్యాంపెయిన్ పేరు ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు గ్రూప్ 2 గ్రూప్ 3లో సోషల్ మూవ్మెంట్స్లో ఎన్వైరన్మెంటల్ మూవ్మెంట్స్ ఉన్నాయి. ఓకే, సో బయోడైవర్సిటీ రిచ్ హస్డేవ్ అరణ్య ఫారెస్ట్, ఈ హస్డేవ్ అరణ్య మూవ్మెంట్ని ఆయన లీడ్ చేశారు. అక్కడ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి అక్కడ ఏమైందంటే గవర్నమెంట్ కోల్ మైన్స్ని ప్రపోజ్ చేసింది. కోల్ మైన్స్ ఒక్కసారి అప్రూవ్ అయితే అక్కడున్న మొత్తం జీవజంతువులు చచ్చిపోతాయి. సో ఆ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి ఒక మ్యాసివ్ మూవ్మెంట్ని ఆయన సక్సెస్ఫుల్గా రన్ చేశారు. అందుకనే వారికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ మూమెంట్స్ పేరు ఇక్కడ ఉంది చూడండి, సేవ్ ఛత్తీస్గఢ్ మూమెంట్ ఒకటి, తర్వాత సేవ్ హస్డేవ్ అరణ్య రెసిస్టెన్స్ కమిటీ. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఇది గ్రూప్ 2కి గ్రూప్ 3కి చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మన గోల్డెన్ ఎన్వైరన్మెంటల్ ప్రైజ్ గురించి తెలియాలి. గ్రీన్ నోబెల్ అని అంటారు దాన్ని. 6 కాంటినెంట్స్కి 6 ప్రైజెస్, అంటే 6 కాంటినెంట్స్ నుండి తీసుకుంటారు మనుషులని. దే రికగ్నైజ్ పీపుల్ కాంట్రిబ్యూటింగ్ టు ఎన్వైరన్మెంట్. దీన్ని 1989లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకు ఇస్తారు అంటే వారి ఎఫర్ట్స్ ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళ కృషిని గుర్తింపుగా ఇస్తారు ఈ అవార్డ్ని. ప్రైజెస్ 6 జాగ్రఫికల్ కేటగిరీస్లో ఇస్తారు. ఆఫ్రికా, ఏషియా, యూరోప్ ఇవన్నీ. మనకి ఈ కేటగిరీస్ అడిగినా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే డెప్త్ అడుగుతున్నారు క్వశ్చన్స్. సో 1, 2, 3, 4, 5, 6 కేటగిరీస్ ఏషియాకి సంబంధించింది వీరికి రావడం జరిగింది. ప్రతి ప్రైజ్లో $2 అమౌంట్ ఉంటుంది. దాని తర్వాత ఈ ప్రైజెస్ని ఇంటర్నేషనల్ జ్యూరీ సెలెక్ట్ చేస్తుంది. ఎనీవేస్ ఇది మనకి ఇంపార్టెంట్ కాదు, కానీ వారి పేరు ఛత్తీస్గఢ్లో వారు లీడ్ చేసిన మూమెంట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫారెన్ మినిస్టర్ ఆఫ్ సాల్మన్ ఐలాండ్స్ న్యూ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. వారి పేరు ఇంపార్టెంట్, జెర్మే మనాలే అనే వ్యక్తి కొత్త ప్రైమ్ మినిస్టర్ లాగా ఎన్నుకోబడ్డారు సాల్మన్ ఐలాండ్స్. మీరు ప్రతి మంత్ మీకు కనీసం ఒక 4-5 అపాయింట్మెంట్స్ ఎలక్షన్స్ ఉంటాయి. సో అట్లీస్ట్ మీరు కంట్రీ ప్రెసిడెంటా ప్రైమ్ మినిస్టరా అదన్నా రాసుకోండి. ఓకే, దాని తర్వాత లాస్ట్ కాలంలో రిమార్క్స్ పెట్టుకొని న్యూవా రీఅపాయింటెడా, ఇది ఈ డీటెయిల్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత పుటిన్ 5th టర్మ్ రష్యన్ ప్రెసిడెంట్ లాగా కంటిన్యూ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి సానియా కద్రి అనే వ్యక్తిని గ్రాప్లింగ్ కమిటీ ఆఫ్ ఇండియా ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్ చైర్పర్సన్ లాగా ఎన్నుకోబడ్డారు. గ్రాప్లింగ్ అన్నది ఒక గేమ్, సో అంతవరకు తెలిస్తే సరిపోతుంది. తర్వాత మనకి జాస్ రూమ్ మెలినో అనే వ్యక్తి పనామా ప్రెసిడెంట్ లాగా ఎన్నుకోబడ్డారు. నేను మీకు ఇంతకుముందు చెప్పినా కదా, ఒక చిన్న టేబుల్ లాగా వేసుకుంటే బాగుంటుంది. ఇది ఇంపార్టెంట్. ఇదాశీషా నోంగ్రాంగ్ అనే మహిళ, షీఈ్ అన్ IPS ఆఫీసర్. వారిని ఫస్ట్ DGP ఆఫ్ మేఘాలయ లాగా అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత ఆండ్రై రిమోవిచ్ బెలోసోవ్ అనే వ్యక్తిని డిఫెన్స్ మినిస్టర్ లాగా అపాయింట్ చేశారు వ్లాదిమిర్ పుటిన్. మనకి రష్యా డిఫెన్స్ మినిస్టర్ ఎందుకు తెలియాలంటే రష్యా వార్లో ఉంది కాబట్టి తెలియాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి రస్కిన్ బాండ్, చాలా అకంప్లిష్డ్ రైటర్ వారు. వారికి సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అవార్డు 2021 రీసెంట్గా ప్రజెంట్ చేశారు. వారు ఇంతకుముందు అందుకోలేకపోయారు, వారి హెల్త్ ఇష్యూస్ వల్ల అందుకోలేకపోయారు. తర్వాత వినయ్ వీర్ అనే ఒక జర్నలిస్ట్, చాలా సీనియర్ హిందీ జర్నలిస్ట్, వారు చనిపోయారు. దాని తర్వాత బెన్ వెల్స్, ఇంగ్లాండ్ నుండి సంబంధించిన క్రికెటర్, చాలా చిన్న ఏజ్ 23 ఇయర్స్కి రిటైర్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే వారికి ఒక రేర్ హార్ట్ డిజీజ్ ఉన్నట్టు తెలిసింది. సో మీకు వీళ్ళన్నీ వాళ్ళ పేర్లు వాళ్ళు ఎందుకు న్యూస్లో ఉన్నారన్నది ఇంపార్టెంట్. దీని తర్వాత మనకి గవర్నెన్స్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ PM గతి శక్తి సైట్ని జాయిన్ అయింది. సో ఏ మినిస్ట్రీ మేలో PM గతి శక్తి సైట్ని జాయిన్ అయింది అన్నది అడిగితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎందుకు జాయిన్ అయింది. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా సోషల్ సెక్యూరిటీని స్ట్రెంగ్తెన్ చేయడానికి జాయిన్ అయింది. స్పెషల్లీ ఇండస్ట్రియల్ ప్లేసెస్లలో, తర్వాత స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉంటాయి కదా, అక్కడ పనిచేసే లేబర్ వాళ్ళ హెల్త్ని, వాళ్ళ సోషల్ సెక్యూరిటీ మెషర్స్ని పెంపొందించడానికి జాయిన్ అవ్వడం జరిగిందనమాట.
దాని తర్వాత నెక్స్ట్ మనకు న్యూస్లో ఉంది ఆధార్ బేస్డ్ ఒథెంటికేషన్ ఫర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ని సెంటర్ ప్రపోజ్ చేసింది. ఈ రిజిస్ట్రేషన్లో మాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి 5 ఇండియన్ స్టేట్స్ ప్రకటించడం జరిగింది. ఆ స్టేట్స్ పేర్లు ఇంపార్టెంట్. కర్ణాటక, తమిళనాడు, మనకి చాలా చాలా ఇంపార్టెంట్ తెలంగాణ. ఈ మూడిటితో పాటు గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఈ 5 స్టేట్స్ ఆధార్ బేస్డ్ ఒథెంటికేషన్ ఫర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి మేము రెడీ ఉన్నామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఎపిసోడ్ కంప్లీట్ చేసాము. మిగిలిన మే రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. థ్యాంక్ యూ.